చాలా సంతోషం. ముందుగా ఈ కార్యక్రమానికి హాజరైన నా ఆడబిడ్డలకు, రైతన్నలకు, భూములున్న ఆసాములకు, వేదిక మీద ఉన్న ఒక పక్క సమ్మక్క, ఒక పక్క సారలమ్మ సీతక్క గారికి, అదే రకంగా కొండా సురేఖక్క గారికి, ఇద్దరికి సహచర మంత్రివర్యులు, ఇద్దరు శాసనసభ్యులు ఉన్నారు, సత్యన్న, అదే రకంగా నాగరాజన్న, మీ అభిమాన ఎంపీ గారు బలరాం నాయక్ అన్న గారు ఉన్నారు. అదే రకంగా వేదిక మీద మనకు డబ్బులు ఇచ్చే సెక్రటరీ గారు రామకృష్ణారావు గారు ఉన్నారు. ఇంకొకటి, ఈ వేదిక మీదనే హౌసింగ్ సెక్రటరీ గారు, ఇప్పుడు తాత్కాలిక రెవెన్యూ సెక్రటరీ గారు ఉన్నారు, జిల్లా కలెక్టర్ గారు, అడిషనల్ కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, రెవెన్యూ యంత్రాంగం అంతా ఉంది, పోలీసు యంత్రాంగం అంతా ఉంది, జిల్లా ఎస్పీ గారు కూడా వేదిక మీద ఉన్నారు. అదే రకంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా నా తమ్ముళ్ళందరికీ పేరు పేరున శిరస్సు వంచి మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారాలు, వందనాలు. చాలా సంతోషం. ఇప్పటికే మీరు వచ్చి సుమారు 2:30-3 గంటలు అయింది. అయినా కూడా గత ప్రభుత్వంలో 4 సంవత్సరాలు మా భూములు పోగొట్టుకొని కాళ్ళు అరిగిందాకా అధికారుల చుట్టూ, ఆఫీసుల చుట్టూ తిరిగాం. చుట్టము అనుకున్న చట్టం మా శత్రువుగా తయారై మాకే కాదు, మా కుటుంబ ప్రజలందరినీ, కుటుంబ సభ్యులందరినీ రోడ్డున పడేసింది అని, దాంట్లో ఈ 2-3 గంటలు వెయిట్ చేసినా ఏముంది సీనన్న అని వెయిట్ చేస్తున్న నా తమ్ముళ్ళందరికీ మరొక్కసారి కృతజ్ఞతలు. అసలు ధరణి ఏంటి, ఈ భూభారతి ఏంటి? ఎన్నికల ముందు కాంగ్రెస్ నాయకులు ధరణిని బంగాళాఖాతంలో వేస్తానని చెప్తే నిజంగా అది నమ్మి తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రైతన్నలు, భూములున్న ఆసాములు తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకున్నారు అంటే ఆనాటి పాలకులకి, ఈనాటి ప్రతిపక్షంలో ఉన్న నాయకులకి ఇంకా జ్ఞానోదయం కాకుండా, ఏ భూభారతిని అసెంబ్లీలో ప్రవేశపెట్టినప్పుడు ఏ పేదోడి కన్నీరు తుడవటానికి భూభారతిని తీసుకొచ్చిన మన ఇందిరమ్మ ప్రభుత్వం అసెంబ్లీలో ఈ బిల్లును పెట్టినప్పుడు వీధుల్లో రౌడీల్లా ఆ బిల్లు పెట్టకుండా ఎలా అడ్డుకున్నారో, స్పీకర్ గారి మీద కానీ నా మీద కానీ ఆ కాగితాలు చింపి ఎలా వేశారో ఆనాడు రాష్ట్ర ప్రజలందరూ ప్రత్యక్షంగా చూశారు. అయినా వాళ్ళకి జ్ఞానోదయం రాలే. 2 పర్యాయాలు చెంప చెల్లుమనేటట్టు తెలంగాణ ప్రజలు తీర్పు ఇచ్చినా వారు ఏం తప్పు చేశారో, ధరణిలో ఏమి తప్పులున్నాయో అనేది గ్రహించకుండా ప్రతిపక్షంలో ఉన్నావు కాబట్టి ఏది పడితే అది మాట్లాడతామని, మాట్లాడితే చెల్లుద్దని వారు అనుకున్నారే తప్ప వారు చేసిన తప్పుని గ్రహించకపోవటం నిజంగా దురదృష్టకరం. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.